భారత్ పాకిస్తాను యుద్ధం తర్వాత ఉగ్రవాద కదలికలు అయితే మరింత బలపడే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే పాక్ ఉగ్రవాదులు అయితే చాలా మంది చనిపోయిన నేపథ్యంలో ఉగ్రవాదులు అయితే రెచ్చిపోయే అవకాశం కనిపిస్తుంది. మనం మన పనుల్లో బిజీ ఉంటున్న నేపథ్యంలో ఉగ్రవాద కదలిక అయితే రోజు రోజుకు పెరుగుతూ ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఉగ్రవాదులు వేరే పని ఉండదు, ఎక్కడ బాంబులు పెట్టాలి, ఎక్కడ ప్రజలను లేపేయాలనే విషయం అయితే ఎదురు చూస్తుంటారు. మొన్నటి యుద్ధంలో పాకిస్తాన్ ఓడిపోవడంతో ఉగ్రవాదం మరింత రెచ్చిపోయే పరిస్థితి ఉంది. అందుకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఇంటెలిజెన్స్ వారు అప్రమత్తంగా ఉన్నారు. ఈ విషయం కూడా బట్టబయలైందని తెలుస్తుంది. హైదరాబాద్, విజయనగరం ప్రాంతాల్లో అయితే భారీ పేలుళ్లకు కుట్ర పన్నిన ఇద్దరు వ్యక్తులను అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పోలీసులు జాయింట్ ఆపరేషన్ అరెస్ట్ చేశారు. అయితే విజయనగరం చెందిన 29 ఏళ్ల సిరాజ్ రెహమాన్, హైదరాబాద్ బోయగూడకు చెందిన 20 ఏళ్ల సయ్యద్ సమీర్ను అయితే కలిసి పేలుళ్లకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్లాన్ చేసినట్లయితే తెలుస్తుంది. ఇందులో ముఖ్యంగా పేలుడు పదార్థాలను వీళ్ళ దగ్గర నుంచి ఏదైతే స్వాధీనం చేసుకున్నట్లయితే మనకు తెలుస్తుంది. వీరిద్దరైతే ఆపరేషన్ కుట్ర బలపడుతున్నట్లయితే సిరాజ్ విజయనగరం అమోనియా, సల్ఫర్, అల్యూమినియం పౌడర్ వంటి పేలుడు పదార్థాలు కొన్నాడు. వీటిని ఆన్లైన్ ఈకామర్స్ సైట్లో పోలీసులు కనిపెట్టినట్లయితే తెలుస్తుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇలాంటి విషయాల్లో అప్రమత్తంగా ఉన్నారు. ఏదో కుట్ర జరుగుతుందని ముందే పసిగట్టిన వీళ్ళు జాయింట్ ఆపరేషన్తో అటు సిరాజు, ఇటు రెహమాన్ ఇద్దరిని పట్టుకొని ఈ గ్యాంగ్ వెనకాల ఇంకెవరెవరు ఉన్నారని లోతుగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. బాంబుల తయారీకి ఎవరి దగ్గర డబ్బు ఇచ్చారు, ఎక్కడి నుండి తీసుకున్నారు అనే విషయాన్ని అయితే పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లయితే తెలుస్తుంది. పోలీసులతో కనిపెడుతున్నారు. సిరాజ్ కావచ్చు, అటు సమీర్ అనుకోలేదు. కానీ ఈ ఆపరేషన్ మాత్రం తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ యూనిట్ అత్యంత రహస్యంగా నిర్వహించి వీరిద్దరిని అయితే పట్టుకోవడం జరిగింది. కొన్ని వారాలుగా వీళ్ళపైన నిఘు పెట్టి మరీ పట్టుకోవడం జరిగింది. వీళ్ళు ముందే దాడులు జరుగుతున్నాయనే విషయాన్ని అయితే గ్రహించలేకపోయారు. అయితే ఈ దాడిలో వీరు పెను ప్రమాదం, ఈ దాడులు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో వీరిద్దరిని పట్టుకోవడం వెనుక పెద్ద ఉగ్రవాద దాడులు ఉన్నట్లయితే తెలుస్తుంది. వీరి వెనుక బాంబులు ఉగ్రవాద దాడి పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. ఈ ఘటన హైదరాబాద్తో పాటు ఆంధ్రప్రదేశ్, విజయనగరం ప్రాంతాల్లో కూడా సంచలనం అయితే సృష్టించింది. ప్రస్తుతం సిరాజ్, సమీర్లను తెలంగాణ, ఏపీ పోలీసులు అయితే ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తుంది. వారి నెట్వర్క్ పూర్తిగా ఛేదించేందుకు అయితే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కేసు దేశవ్యాప్తంగా కలకల రేపింది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అవుతున్నాయి. ఎక్కడెక్కడ ఇంకెంతమంది ఉన్నారు అనే విషయాన్ని అయితే పూర్తిగా తెలుసుకుంటారు. మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. రోడ్లపైన ఎవరో అనుమానంగా కానీ అనుమానాస్పదగా కనిపించిన వారిపైన వెంటనే పోలీసులకు కాల్ చేసి చెప్పాలని చెప్తున్నారు. అలాగే రద్దీ ప్రాంతాల్లో మనం తెలంగాణ లాగా నిఘు పెట్టుకొని అన్ని జాగ్రత్తగా గమనించుకోవాలి. ఎందుకంటే అన్ని పోలీసులు చూడాలంటే కష్టం కాబట్టి ఎక్కడ అనుమానితులు కనిపించినా అక్కడ వారిని వెంబడే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలి. ఎందుకంటే భారత్ పాకిస్తాన్ యుద్ధం తర్వాత చాలా మంది ఉగ్రవాదులు అయితే రెచ్చిపోయే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు చాలా కసితో ఉన్నారు. చాలా మంది పాకిస్తాన్ ఉగ్రవాదులను, టెర్రరిస్టులను లేపేసినట్లయితే మనకు తెలుస్తుంది. భారత్ ఆపరేషన్ సింధు పేరుతో అయితే చాలా మంది ఉగ్రవాద సంస్థలను అయితే లేపేశారు. దీనికి సంబంధించిన 9 స్థావరాలను అయితే భూస్థాపితం అయితే చేశారు. ఈ ఆపరేషన్ సింధూర్ పేరుతో అయితే చాలా ఉగ్రవాద సంస్థలు అయితే నీలమట్టాయి. ఇందులో జైష్ అహ్మద్ కావచ్చు, ఇతర మెయిన్ ఉగ్రవాద సంస్థలు అయితే వారిని మట్టుపెట్టినట్టయితే మనం చూసుకోవచ్చు. ఆపరేషన్ సింధూర్ పేరుతో అయితే చాలా మంది ISI తీవ్రవాదులు కావచ్చు, ఉగ్రవాదులు అయితే హతమార్చిన భారత్ ఆర్మీ అయితే హతమార్చిన విషయం మనకు తెలిసింది. కాబట్టి ఇప్పటి నుండైనా మనం చాలా జాగ్రత్తగా ఉండాలని ఇటు ఏపీ, తెలంగాణ పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఎవరిని కూడా నమ్మే ప్రసక్తి లేదు. బస్టాండ్లో కావచ్చు, ఇతర రద్దీ ప్రాంతాల్లో ఎక్కడైతే మనకు ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే 100కు కావచ్చు, ఇతర పోలీసులకు అయితే ఇన్ఫర్మేషన్ చేస్తే పోలీసులు వచ్చి అనుమానాస్పదంగా తిరుగుతున్న వారిని అయితే పట్టుకోవడం కూడా జరిగి విచారించే అవకాశం ఉంది. అయితే వీరిద్దరిని ఏపీ, తెలంగాణలో దొరికిన ఇద్దరు ISI తీవ్రవాదులను అయితే పట్టుకోవడం జరిగింది. వీరి వెనకాల ఎవరెవరు ఉన్నారు, ఏమేం చేస్తున్నారు, వీరి వెనక రహస్యం ఏంటి, వీరే ఇద్దరు ఉన్నారా, వీరు ముందుగానే అంటే వట్టే షాంపిల్ బాంబులు పెట్టి కొంత భయాందోళన సృష్టించేందుకైతే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని పోలీసు నిఘా వర్గాలు చెప్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ పాక్ భారత్ యుద్ధం తర్వాత ఇలాంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరమైన విషయం అని చెప్తున్న పరిస్థితి. ఒక దిక్కు పాకిస్తాన్ మేము యుద్ధం ఆపేమని చెప్తున్న నేపథ్యంలో ఇలాంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరమని చెప్తున్న పరిస్థితి. కాబట్టి పోలీసులు, నిఘా వర్గాలు చెప్తున్న పరిస్థితి ఏంటంటే ఎవరు కూడా అనుమానాస్పదంగా తిరుగుతున్నా కనిపించినా కూడా వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది.